స్తోత్రాల పద చేసేదు. చేరిన బిడ్డలందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నా. సమయంలో ప్రార్థనతో ఈ కార్యక్రమం ప్రారంభం చేసుకున్నాం. మహాపరిశుద్ధుడవు మహోన్నతుడైన దేవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఈ సమయంలో మీ పాద సన్నిధిలో మమ్మలను చేర్చి మీ నామమును స్తుతించి ఆరాధించుటకు, మీ పక్షముగా మీ వాక్కులను వినగలుగుటకు మమ్మలను చిన్న మందగా చేర్చి ప్రభువా, మీతో కలిసి ఉన్నతంగా కొనసాగునట్లుగా కృప చూపించిన విధానాన్ని బట్టి మీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఈ సమయాన్ని మీకు సమర్పించుకుంటున్నాం ప్రభువా, మమ్మలను మీకు సమర్పించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి మీరు ఆదియు అంతనుడి నడిపించి మీ నామమునికే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకొని చేరిన మా ఎల్లరికును ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఈ కార్యక్రమం జరిగించమని మా అందరితో మీరు మాట్లాడమని, ఒక్కొక్కరిని మీ పక్షముగా వాడుకునమని జీవము కలిగిన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.
స్తుతులపై ఆసీనుడా అత్యున్నత నా దేవుడా స్తుతులపై ఆసీనుడా అత్యున్నత నా దేవుడా నీ ప్రేమలో నన్ను నేను మర్చాను నీ ప్రేమలో నీ నీడలో నీ జాడలో మైమర్చిపోయాను నేను స్తుతులపై ఆసీనుడా అత్యున్నత నా దేవుడా నీవు చేసిన ఆశ్చర్య కార్యాలకు బదులు నీవు పొందిన గాయాలకు బదులు నీవు చేసిన ఆశ్చర్య కార్యాలకు బదులు నీవు పొందిన గాయాలకు బదులు బంగారం వజ్రాలు మకుటాలు కిరీటాలు వెండి నడుగాలేదు నీవు విరిగి నాలిగి కరిగి వెలిగే హృదయాన్ని కోరావు నీవు బంగారం వజ్రాలు మకుటాలు కిరీటాలు వెండి నడుగాలేదు నీవు విరిగి నాలిగి కరిగి వెలిగే హృదయాన్ని కోరావు నీవు ఓ మాట సెలవియ్యే దేవా నీ పాదధూళిని కానా ప్రభువా నీ పాదం స్పర్శించగానే నా సంతోషానికి హక్కుండునా స్తుతులపై ఆసీనుడా అత్యున్నత నా దేవుడా నీవు లేచిన పునరుద్ధరణ దినము మొదలు మా బ్రతుకులో విజయము మొదలు నీవు లేచిన పునరుద్ధరణ దినము మొదలు మా బ్రతుకులో విజయము మొదలు మరణం అనేటి ముళ్ళును వీరచి తిరిగి లేచావు నీవు చీకటి నిండిన మాదు బ్రతుకులో వెలుగులు నింపావు నీవు మరణం అనేటి ముళ్ళును వీరచి తిరిగి లేచావు నీవు చీకటి నిండిన మాదు బ్రతుకులో వెలుగులు నింపావు నీవు నీకోసం ఏదైనా దేవా నే వెచ్చింప సంసిద్ధమయ్యా ఆఖరికి నా ప్రాణమైన చిందులు వేస్తూ అర్పిస్తా స్తుతులపై ఆసీనుడా అత్యున్నత నా దేవుడా స్తుతులపై ఆసీనుడా అత్యున్నత నా దేవుడా నీ ప్రేమలో నన్ను నేను మర్చాను నీ ప్రేమలో నీ నీడలో నీ జాడలో మైమర్చిపోయాను నేను స్తుతులపై ఆసీనుడా అత్యున్నత నా దేవుడా దేవుని నామమున
ఉండవలసిందిగా తెలియజేస్తున్నాం. గడిచిన వారం మనము దావీదు కీర్తనలు 4వ కీర్తన మొదటి చరణాన్ని మనము నేర్చుకున్నాం. ఇది నాన్న 2, 3 ఆ యొక్క చరణాలు మనము నేర్చుకోవాలని దేవుని యొక్క కృపను బట్టి సమయంలో ప్రార్థనాపూర్వకంగా ఈ కార్యక్రమం జరిగించుకున్నాం, చదువుకున్నాం. 4వ దావీదు కీర్తన 1 నుంచి 3 చరణాలు మనం నేర్చుకున్నాం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో, ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు. ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు. ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరుచుకొనుచున్నాడని తెలుసుకుని, నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. దేవుడికి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడవు మహోన్నతుడైన దేవా, మీ పాద సన్నిధిలో మేము ఉంటున్నామయ్యా. మా ఒక్కొక్కరితో మీరు మాట్లాడి మా హృదయములను బలపరిచి మీ లోతైన మర్మములు మేము తెలుసుకుని ప్రభువా, ఈ లోకములో ఉన్న అంటిని విడిచిపెట్టి వ్యర్థమైన వాటి యందు మనస్సు ఉంచక ప్రభువా, పైనున్న వాటి కొరకు ప్రయాసపడే గొప్ప ధన్యత మా ఒక్కొక్కరికి దయచేయమని, వింటున్న మాకును చూస్తున్న బిడ్డలకు కూడా ఆ రీతిగా జరిగించమని, ఈ సమయాన్ని మమ్ములను మీ చేతులకు సమర్పించుకుంటూ మీరే మాతో మాట్లాడమని జీవము కలిగిన యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ మాటలు మనము నేర్చుకోవాలన్నప్పుడు మొదటి చరణాన్ని మనము చక్కగా నేర్చుకున్నాం. ఈ యొక్క 4వ కీర్తనలో మనం పోయిన వారం చెప్పుకున్నట్లు మొదటి చరణము ప్రార్థన తిది ప్రారంభము అయింది. దేవుడు పాద సన్నిధిలో దేవుడు చేసిన కార్యములను బట్టి దావీదు మహారాజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మొదటిగా ఆయన చేస్తున్న కార్యము, తన ప్రాణమును దేవుడు తప్పించాడు. తన కుమారుడైన అబ్షాలోము తనను చంపజూచినప్పుడు తను వెరివాని వలె తప్పించుకొని ఆ గుహలో, అరణ్యములున్న గుహలోనికి వచ్చి, ఆయన గుహలో ఏది రీతిగా నాకు వసతులు ఉన్నాయో చూడలేదు, కానీ మొదటిగా దావీదు మహారాజు తనకు ప్రాణమును అనుగ్రహించిన, మరణమును తప్పించిన తన రక్షకుడు, తన స్నేహితుడు, తన ప్రభువైన యేసు క్రీస్తునకు ఏం చేస్తున్నాడు? స్తుతి అర్పిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రార్థన లేక దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. ఆ మొరను మనం విన్నాం. ఎంతో చక్కగా ఆ మాటలు మనం చూస్తున్నాం. ఎంత ఉన్నతమైన మాటలు అవి. దావీదు మహారాజు అంతగా ఆ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు నువ్వు ఉత్తరం ఇచ్చేవాడివయ్యా. ఇరుకులో నేనుండగా నాకు నీవు విశాలత కలుగు చేసిన వాడవు నీవే. నన్ను కరుణించేవాడవు నీవే. నా ప్రార్థన అన్ని సమయాలలో ఆలకించేవాడవు నీవే ప్రభు అని గడిచిన 2 వారాలు మనము నేర్చుకున్నాం. ఈ దినాన ఈ 2వ చరణములో మనము ఉంటూ ఉన్నప్పుడు ఈ 2, 3 చరణాలు, మొదటి చరణము దావీదు మహారాజు దేవునికి ప్రార్థించుట, అంటే ఈ కీర్తనలో ప్రార్థనతో ప్రారంభమైంది. దావీదు మహారాజు మొర పెడుతూ ఉన్నాడు. ఆ మొర అయిపోయిన వెంటనే
ఆయన చేసిన కార్యం ఏంటంటే ఈ 2-3 చరణాల్లో ఆ దావీదు మహారాజు ప్రజలను గద్దించెను. ఏం చేశాడంట? ప్రజలను గద్దించుట అనే మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఎలా గద్దిస్తున్నాడు అని మనం ఆలోచిస్తే, నరులారా ఎంత కాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు. ఇంత గొప్ప మాటలు, ఆడమనుకున్న శ్రేష్టమైన మాటలు. నరులారా అని ఆయన సంబోధిస్తున్నాడు. ఏం సంబోధిస్తున్నాడు? నరులారా అని సంబోధిస్తున్నాడు. రెండవది, ఎంతకాలము మీరు విననొల్లని జనాంగముగా ఉంటారు, మీరు ఎంతకాలము మీలో మార్పు రాదు. ఆ మార్పు రానంత వరకు ఈ నరులు దేవుని ఏం చేస్తున్నట్టంట? ఏం చేస్తున్నారు? అగౌరవపరుస్తూ ఉన్నాడు, అవమానిస్తూ ఉన్నాడు. ఎప్పటి వరకంట? ఎప్పుడైతే ఈ మార్పు చెందలేదో, మీరు ఎప్పుడు మార్పు చెందుతారో అప్పుడే నన్ను మీరు గౌరవించినట్లు అని ఈ దావీదు మహారాజు ప్రజలను గద్దిస్తూ ఉన్నాడు. ఈ నరులారన్న మాట మనము చూస్తూ ఉన్నప్పుడు అది చిన్న పదమే, కానీ ఈ నరులారనేది ఈ పరిశుద్ధ గ్రంథములు ఉన్న 66 పుస్తకాల్లో కూడా మొదటిగా ఈ నరులు అన్న యొక్క పదాన్ని ఆది కాండములో 1వ అధ్యాయము 26వ వచనములో చక్కగా రాయబడింది. ఈ దేవుడైన యెహోవా దేవుడు ఆయన సృష్టికర్తగా, సృష్టికి లయకారకుడుగా ఈ యొక్క 5 దినాలు సృజించిన తర్వాత 6వ దినాన ఏం చేస్తున్నాడంట? 26వ వచనంలో మనం చూస్తే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. అడున్న మాట జాగ్రత్త మనం వాళ్ళ నా పోలిక చొప్పున ఆయన చెప్పాలి. ఆయన ఏం చెప్తున్నాడు? మన స్వరూపమందు మన పోలిక చొప్పున ఎవరు చేయాలంట? నరులను చేయుదము. నరులను, ఆడది కూడా బాగుంటుంది. నరులను అంటే ఏమని? బహువచనం, ఏకవచనం. అదే నరులను అంటే బహువచనం. చేయుదము అంటే ఏమని? అది కూడా బహువచనం. ఆడున్న 3 మాటలు మనం చూస్తే, మన స్వరూపమందు అంటే అక్కడ ఎవరు కనిపిస్తున్నారంట? ఈ యొక్క ప్రారంభములోని మొదటి అధ్యాయములో ఆది కాండములో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అక్కడ తన్ను తాను ఏం చేసుకుంటున్నాడు? తెలియచేసుకుంటూ ఏ స్వరూపం అని చెప్తున్నాడు? మన స్వరూపం అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు ఏక శరీరము కాబట్టి ఈ స్వరూపములో, ఈ స్వారూప్యములో ఎవరిని తయారు చేస్తున్నాడంట? నరులను అని చెప్పాడు. అక్కడ ఏం చెప్తున్నాడు? నరులను అని చెప్తున్నాడు. కాబట్టి ఎవరి నరులు? నరుల నుండి తీయబడినది నారీ కాబట్టి, నరుని నుండి తీయబడినది నారీ కాబట్టి ఈ నరులను మనం ఏం చేయాలంట? ఏం చెప్తున్నాడు? నరులను చేయుదము. చేస్తానని చెప్పాడా? చేయుదము అనుకున్నాడు. మొట్టమొదటిసారిగా ఈ నరులు అన్న పదము ఆది కాండంలో మొదటి అధ్యాయము 26వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత ఈ 27వ వచనంలో మనం చూస్తున్నప్పుడు దేవుడు ఇప్పుడు అట్లా మారుతుంది. తన స్వరూపమందు వాడు ముగ్గురు ఏక శరీరము ఒక నిర్ణయం తీసుకున్నాడు. దేనికి ఆ నరుని చేయాలి అనుకున్నా అంట? నరులను చేయాలని అనుకున్నారంటే దేనికోసమో తెలుసా? ఈ లోకములో, పరలోకములో అయితే ఎవరున్నారంటే ఆయన ఆరాధించేదానికి ఎవరున్నారు? దేవదూత గణం ఉంది. చెరువులు, శరాపులు, దేవదూత గణమ ఉంది. కానీ భూమి మీద కూడా ఏముండాలంట? నన్ను ఆరాధించేవారు కావాలి. ఎందుకంటే ఈ లోకమును నేను సృజించాను, ఈ లోకములో నన్ను ఆరాధించేదానికి ఏం కావాలంట? వ్యక్తులు కావాలి. కాబట్టి నేను వీరిని ఏ స్వరూపములంట? ఆయన స్వారూప్యములో, అంటే దేవునికి ఎటువంటి గుణగణములు ఉన్నవో, ఎటువంటి లక్షణాలు ఉన్నవో అవన్నీ ఎవరికి ఇస్తున్నాడు?
తన స్వహస్తాలతో చేసిన నరునికి ఇస్తూ ఉన్నాడు. వాస్తవమా కాదా? తండ్రి యొక్క అన్ని లక్షణాలు కూడా కుమారునికి దయచేయటమే కాకుండా తన యొక్క జీవవాయువును ఆ నాసికా రంధ్రములలో ఊదగా నరుడు జీవాత్మ ఆయనటి ఈ నరునికి ఆ యొక్క లక్షణాలు కలుగు చేస్తూ, ఈ లోకములో నన్ను తప్ప ఎవరిని మీరు ఆరాధించకూడదు, నన్నే ఆరాధించాలి, నన్నే స్తుతించాలి, నా సన్నిధిని వెదకాలి, నా మాట చొప్పున మీరు నడుచుకోవాలని తన స్వారూప్యములో తన స్వహస్తాలతో ఈ నరుని ఏం చేశాడంట? తయారు చేశాడు. అన్నింటినీ ఏం చేశాడంట? సృజించాడు. ఇవి కలుగునుగాక అంటే కలిగాయి. కానీ ఈ నరుని కళ కాదు. తన స్వరూపములో స్వారూప్యములో తన స్వహస్తాలతో ఆయన తయారు చేసుకుని ఆ నాసికా రంధ్రాలు ఏమయ్యంట? దేవుని యొక్క ఆత్మను ఇవ్వగా నరుడు జీవాత్మ ఆయన. ఈ నరునికి ఈ యొక్క ఆత్మ అనే దీపాన్ని ఎవరిచ్చారంట? దేవుడు ఇచ్చాడు. ఆ దీపము ఎల్లప్పుడూ వెలగాలని, ఆ దీపము ఎల్లప్పుడూ ప్రకాశించాలని, ఆ దీపము ద్వారా వీళ్ళంతా ఆనందించాలని, ఆ వెలుగులో నడవాలని, అనేకులకు వెలుగును చెప్పాలి, మన వెలుగులో అనేక వెలుగులోనికి నడిపించాలని వారు కూడా మీరు ఏ రీతిగా దేవుని ఆరాధిస్తున్నారో ఈ లోకములో వాళ్ళు ఈ యొక్క లోకములో కూడా అనేకులు ఆరాధించాలన్న తృష్ణ కలిగి దేవుడు ఆ రీతిగా ఈ నరుని తయారు చేశాడు. కానీ దేవుని యొక్క ఆలోచన తలంపులు వేరే. కానీ చేయబడిన ఈ నరుడు ఎలా ఉన్నా అంటే ఇప్పుడు ఎంతగానో ఈ నరుని హెచ్చించాట దేవుడు. ఎలాగంటే ఆయన సృజించిన పక్షులను జంతువులను అన్ని ఆయన యుద్ధకు తీసుకొచ్చాడు. ఎవరి యుద్ధకు? ఆదాము యుద్ధకు తీసుకువచ్చి, అంటే ఎంతగా ఈ నరుని హెచ్చించాడో దేవుడు. ఈ పక్షులను జంతువులను పురుగులను అన్నీ తయారు చేశాడు, కానీ వాటి పేర్లు పెట్టలా. పక్షులు అన్నాడు, జంతువులు అన్నాడు, కీటకాలు అన్నాడు, ఆ యొక్క జాతి పేరు చెప్పాడు, కానీ వాటి ఏది పేర్లు పెట్టలా. కానీ ఇప్పుడు ఆదామును అంటే ఈ నరునికి అప్పటిదాకా ఆయనకు ఆదాము హవ్వ అని పేరు లేదాడు, నరుడు అని. అందుకని నరు నుంచి తీయబడి కాబట్టి ఇవేమరు నారి అని మనం చెప్పుకున్నాం. అటు ఈ రీతిగా ఎంత విలువనిచ్చాడంటే తాను ఎంతైతే అధికారం ఉందో, తనను తాను ఎంతగా ప్రేమించుకుంటున్నాడో, తన స్వహస్తాలతో చేయబడిన ఈ నరుని కూడా దేవుడు అంతగా ప్రేమించి తను బహుగా హెచ్చించాడు. ఈ నరుడు ఏం చేయాలంట? ఈ లోకమును వీటన్నిటి మీద అధికారము కలుగు చేసి ఈ లోకాన్ని ఏలేవాడుగా ఉండాలని దేవుని యొక్క కోరిక. ఈ ఏలే సమయంలో ఏం చేయాలంట? వీటన్నిటి మీద కాకుండా ఎల్లప్పుడూ నన్ను ఏం చేయాలా? ఘనపరిచి స్తుతించి నా మాట చొప్పున నా ఆజ్ఞ ప్రకారము నడుచుకోవాలా అనేది దేవుని యొక్క ఈ నరుని పట్ల ఉన్న ఆశ. ఈ నరుడు ఈ రీతిగా ఉండాలా. నేను సృజించిన, నేను తయారు చేసిన ఈ నరుడు నాకు యోగ్యమైన బిడ్డగా జీవించాలా అని ఆనాడు కోరుకున్నాడు. ఆ లక్షణాలన్నీ ఉండాలని కోరుకున్నాడు ఆ నరునికి. ఈనాడు మనము కూడా ఆయన ఈ లోకములో మనము జీవిస్తూ ఉంటుండగా, ఈ లోకములో మనము ఎదుగుతూ ఉండగా, ఈ లోకం అంధకారంలో మనము చీకటిలో జీవిస్తుంటుండగా, దేవుడు మన కొరకు తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించి ఆ వెలుగును మనకు అనుగ్రహించి చీకటిలో ఉన్న మనలను వెలుగులోనికి నడిపించి మనలను రక్షించి ఆ స్వర్గమిచ్చి సంపాదించుకొని మనమందరము కూడా ఆయన బిడ్డలుగా ఆయన సొత్తుగా జీవించాలని, ఏ ఒక్కరూ నశించిపోవటం నాకు ఇష్టము లేదని దేవుడు తలంచి మనల్ని అంతగా ప్రేమించి ఆయన వద్దకు మనం పిలుచుకొని
ఆయన మనం పోషిస్తూ ఆదరిస్తూ నడిపిస్తూ ఉంటే మనమంతా ఎలా ఉన్నామంట, ఆయన దృష్టి మన మీద ఉంచగా మనమందరం చెడిపోయి దారి తప్పిపోయి ఉన్నట్లుగా ఆయనకు కనిపిస్తూ ఉంది. దేవుడు అదే కోరుకున్నాడా? అందుకని ఈ నరులు మాట తప్పేవారు. ఎందుకు ఈ నరులను ఇప్పుడు దాకా చెప్తానంటే, దేవుని యొక్క చిత్తమును నెరవేర్చకుండా, దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చకుండా, వీరి స్వనీతిని బట్టి, వీరి యొక్క జ్ఞానమును బట్టి వీరు జీవిస్తూ దేవుని మాటను నిర్లక్ష్యపరిచిన వాళ్ళంతా కూడా ఎవరంట, నరులు. ఆదాము ఏ రీతిగా దేవుని ద్వారా ఆయన ఈ రీతిగా చేయబడ్డాడు, అయినా కూడా ఆయన ఏం చేశాడంట, దేవుని మాటను నిర్లక్ష్యపరిచాడు. అందుకని దేవుడు ఆ వ్యక్తికి పెట్టి మీరు నరుడు ఏమనంట, నరుడు అంటే నరుడు అనగా దేవుని మాట చొప్పును కాకుండా, దేవుడు అనుకున్న ప్రకారము కాకుండా, దేవుని యొక్క చిత్త ప్రకారం కాకుండా ఈ లోక చిత్తమును నెరవేర్చేవాడు, దేవునికి దూరంగా జీవించేవాడు. కానీ ఏదైనా నరుడైన ఆదాముకు ఏదైనా తక్కువ చేశాడా దేవుడు అంటే? ఏమీ తక్కువ చేయలే. అన్ని సమృద్ధిగా ఇస్తూ ఉన్నాడు. సర్వ సంపదలు ఆయనలో గుప్తములు ఉన్నవి. ఇవన్నీ ఆదామును తయారు చేసిన తర్వాత నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, ఈ నరునికి సాటిన సహాయము చేయుట మంచిదని ఎరిగి ఏం చేశాడంట, ఆ నరునికి గాఢ నిద్ర కలుగు చేసి ఆ ప్రక్కటి ముక్కలో ఒక ఎముకను తీసి, ఆ ఎముకను తీసిన దగ్గర మాంసముతో పూడ్చి ఆ ఎముక నుంచి ఎవరు చేశాడంట, ఆ స్త్రీని ఆడ స్త్రీ అని మొదటి మంచి ఏం చేస్తున్నాం, నారీ. అందుకని ఆ యొక్క స్త్రీని నిర్మించి ఎక్కడ తీసుకొచ్చాడంట, ఆదాము దగ్గరికి తీసుకొచ్చి ఈయన పాట పాడాడు. నరుల నుంచి నీవు తీయబడ్డావు కాబట్టి నీవు నారీ అని ఆ యొక్క జంతువులకు ఎలా పేరు పెట్టాడో, పక్షులకు ఎలా పేరు పెట్టాడో, హవ్వకు కూడా అదే విధంగా ఏమన్నా నరుల నుంచి తీయబడిన దానం కాబట్టి నీ పేరేంది, నారీ. ఇది ఈ లోకములో అనేక ఉన్న యొక్క గ్రంథాల్లో లేక రాజుల కాలాల్లో కూడా గొప్ప యోధులను, గొప్ప యుద్ధ వీరులను, ప్రాణత్యాగం చేసిన వాళ్ళను, విజయాన్ని పొందిన వాళ్ళను, అనేక సమస్యల నుంచి తప్పించి ఉన్నతమైన మార్గం నడిపించే వాళ్ళు ఏమంటారు, నారీమణి ఏమంటారంట, నారీమణి. అంటే నారీ అనగా స్త్రీ ఈ మహిళల్లో లేక స్త్రీలలో ఉత్తమమైన దానవు, ఉత్తమమైన దానవు, నీవు ఈ లోకములు ఎంతో యోగ్యమైన దానవని ఈనాడు బోధిస్తున్నారు. ఇవన్నీ ఎక్కడ అంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న పేర్లే. కానీ రీతిగా ఆ నారీగా ఎప్పుడైతే మార్చబడిందో, ఇక్కడ దేవుడు వారిద్దరును ఎక్కడ తీసుకువెళ్ళాడంట, ఏదైనా తోటలోనికి తీసుకువెళ్ళాడు. ఎక్కడ తీసుకువెళ్ళాడు, ఏదైనా తోటలో. ఏదైనా తోటలో వీరి కొరకు ఆయన ఏర్పాటు చేశాడు. మనం కూడా పరలోక రాజ్యమును మన కొరకైనా సిద్ధం చేస్తున్నాడు. అదిగా ఏర్పాటు చేసి ఆ ఉండుటకు ఆ యొక్క తోటలో అన్ని రకాల పండ్లను ఏర్పాటు చేశాడు, అన్ని పండ్ల చెట్లను ఏర్పాటు చేశాడు. మధ్యలో మాత్రం ఒక చెట్టును ప్రత్యేకంగా ఏర్పాటు చేశాడు. నీవు సేద్యము చేసుకొని ఈ యొక్క పండ్లను నీవు భుజించాలి, ఈ ఫలాను భుజించాలి, ఇక్కడే నీవు ఆనందించాలని ఆజ్ఞ ఇచ్చాడు. ఎవరికి? ఆదాముకు, నరుడైన ఆదాముకు. పండించడం ఏం కావాలంట, నీరు కావాలి. కాబట్టి ఆ తోట మధ్యలో ఒక నదిని ప్రవహింపచేశాడు. అది 4 పాయలుగా చీలి ప్రవహిస్తుంది. సమృద్ధిగా ఫలాలున్నాయి. వీళ్ళు ఎలా ఉన్నారంట, దిగంబరులుగా ఉంటున్నారు. కానీ వీళ్ళు దిగంబరులని వాళ్ళు తెలియదు. ఎందువల్ల వాళ్ళు పాపములో లేరు, వారు పరిశుద్ధం ఉన్నారు. కాబట్టి వీళ్ళు దిగంబరులని వారిని వారు గుర్తించలేని స్థితిలో ఇద్దరు ఎంతగానో అన్యోన్యంగా ఉంటూ ఉన్నారు. ఆ విధంగా వాళ్ళు తయారు చేసిన తర్వాత మీరు అభివృద్ధి చెంది ఆశీర్వదించి ఫలించాలని కూడా వారిని దీవించాడు. దీవించలేదా? దీవించాడు. ఇంతగా వాళ్ళు ఉన్నప్పుడు వారికి ఏ కొరత లేదు. చక్కగా నీరు ప్రవహిస్తూ ఉన్నాయి, చక్కగా నీడ ఉంది,
మంచి ఫలాలు ఉంటున్నాయి, శుభ్రంగా తింటూ ఉన్నారు, ఏ కొదువ లేదు ఎవరికి, ఆదాముకు హవ్వకు. దేవుడు అంతగా సమృద్ధిని అనుగ్రహించాడు. ఎవరు? ఆయన మాట విని, ఆయన ఆజ్ఞలకు లోబడి, ఆయన ఆశ్రయదుర్గముగా కలిగి, ఆయన చెప్పిన కార్యములు జరిగిస్తూ ఆయనతో నడుచుకుంటే ఆయన కొండగా ఉండే దేవుడు, కోటగా ఉండే దేవుడు, ఆయన దుర్గముగా ఉండే దేవుడు, మనల్ని అన్ని సమయాల్లో ఆదుకొని సమృద్ధిని అనుగ్రహించువాడు ఆయన. మనకు కూడా అంత సమృద్ధిని దయచేస్తే వీళ్ళు ఉంటూ ఆ యొక్క చల్లపూట సాయంకాల సమయంలో ప్రతి దినము దేవుడు వచ్చి ఆదామును పిలిచినప్పుడు, ఆదామును ఇక్కడే ఉన్నానని వచ్చి వారితో ముచ్చటిస్తూ ఉన్నాడు. ఎంతో సంతోషంగా ఉన్నారు, ఎంతో ఆనందంగా ఉన్నారు. కానీ ఆ సమయంలో ఈ నరుని యొక్క మనసును మార్చాలని, ఈ లోకానికి పరలోకం నుంచి నెట్టబడిన ఆ యొక్క సాతాను గణములో ఉన్న నాయకుడైన ఎవరు? లూసిఫర్ ఏం చేసిందంట? సర్పరూపంలో బయలుదేరి ఈ రీతిగా ఆత్మీయంగా దేవుని మాటలు వింటూ, దేవుని యొక్క స్వాధీనంలో ఉంటూ జీవించటము మంచిది కాదు, వీరు కూడా నా వలె పతనం కావాలన్న మనస్సు కలిగిన ఆ యొక్క లూసిఫర్ చేసినట్ట అక్కడికి వచ్చి అవ్వతో మాట్లాడుతున్న మాటలు, ఈ యొక్క తోటలో ఉన్న చెట్లన్నీ ఫలాలు విత్తుంటాం, అవునయ్య అన్నీ తింటున్నాయా, ఏ కొరత లేదు, కొదువు లేదు అంటే, అదిగో ఆ చెట్టు ఫలం మాత్రం తినవద్దన్నారంటే ఆ సాతానుడికి ఒక మంచి అవకాశము దొరికింది. ఇప్పుడు ఈ యొక్క పురుషుడైన ఆదాము లేక నరుడిగా ఆదాము హవ్వగా ఉన్నారు. ఎవరు వీళ్ళలో బలహీనులంటే ఎవరంట? స్త్రీలు బలహీనులు అని దానికి సాదృశ్యంగా మొదటిగానే అక్కడ ఆదాముని ఏం చేయలేదు, కానీ హవ్వను ప్రేరేపించాడు. ఇది నిజమా అంట, ఇది నిజమా అని ప్రారంభించి ఆ యొక్క ఉన్న యొక్క అబద్ధాన్ని, అసత్యాన్ని సత్యంగా మార్చాడు. ఈ హవ్వ మోసపోయింది. హవ్వ మోసపోవటమే కాకుండా ఆదాముకు పండును కూడా తీసుకుని వచ్చింది. ఆదాము తన యొక్క భార్య బాధపడుతుందనో లేక అలుగుతుందనేమో ఏమో, కానీ ఈ పండు ఎక్కడిది అని ప్రశ్న వేయకుండా ఏం చేశాడు? పండు తిన్నాడు. దేవుని యొక్క ప్రణాళిక ఏమైపోయిందంట? చిన్నాభిన్నమైపోయింది. దేవుడు ఎందుకు ఈ నరుని చేసుకున్నాడంట? చెప్పాలి. ఎందుకు చేసుకున్నాడు? తనును ఆరాధించేదానికి. ఎక్కడ? ఈ భూలోకములో. మొదటి నెంబర్ 1, ఈ భూలోకములో నన్ను ఆరాధించేదానికి నాకు ఎవరు కావాలా? వీరు కావాలి. కాబట్టి ఈ ఆదాము అభివృద్ధి చెంది విస్తరించి ఫలించి వారందరూ కలిసి నన్ను ఆరాధించాలని భూమి మీద ఆదామును ఏర్పాటు చేసుకుంటే ఆదాము ఏం పోయినాడు? భ్రష్టుడైపోయాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపములో వచ్చు జీతము మరణములకు పాత్రుడైనాడు. అంతేకాకుండా ఆయన ఇంకా ఏం కోరుకున్నాడంటే ఈ ఆదాము బహుగా ఫలించాలని, అభివృద్ధి చెందాలని, ఈ లోకములో దేవుని ఆరాధిస్తూ పరిశుద్ధులుగా జీవించి వీరందరూ కూడా మళ్ళీ ఆ రాజ్యంలో మహిమ శరీరముతో నన్ను ఆరాధించాలని ఆయన ఆశ కలిగాడు. ఎందుకనంట? పరిశుద్ధులుగా పరలోక రాజ్యంలో మనం తెచ్చారంట మహిమ శరీరముతో, ఆ యొక్క దూతలతో, దూత గణముతో కలిసి. ఇందువల్ల ఆ దూత గణములో కొంత గణం ఏమైపోయిందంట? త్రోసివేయబడి తక్కువైపోయింది. ఏమైపోయిందంట? త్రోసివేయబడ్డారు. కాబట్టి దాన్ని సమం చేయాల. కాబట్టి ఈ మనుష్యులు నా పక్షముగా జీవించి, పరిశుద్ధంగా జీవించి, నా మాట చొప్పున జీవించి, మీరు పరిశుద్ధంగా ఎత్తబడిన రాజ్యంలో, మహిమ రాజ్యంలో ఈ దూతగణముతో కలిసి నన్ను ఆరాధించాలని దేవుడు అనుకుని ఆ కొదువైన నా యొక్క దూతగణము బదులు మనుషులుగా మనల్ని ఏర్పాటు చేసుకుంటే ఆదాము ఏం చేశాడంట? ఇంత సమృద్ధిని పోగొట్టుకున్నాడు, దేవుని ప్రేమను పోగొట్టుకున్నాడు, దేవుని యొక్క ఆశీర్వాదాలు పోగొట్టుకుని ఏదేను తోట నుంచి ఎంచబడ్డాడు, నెట్టివేయబడ్డాడు. అందుకని ఈ నరులు దేవుని మాట వినరు. అందుకని ఆ మాట
అందుకే దావీదు మహారాజు నరులారా, దావీదులాగా మీరు ఆదాములాగా మీరు కూడా దేవుడులను మిమ్ములను ప్రేమించి మీరు రక్షించబడాలని తాను తగ్గించుకుని ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు తన స్వరక్తం ఇచ్చి తన ప్రాణం పెట్టి మనం సంపాదించుకుంటే ఈనాడు మనము దేవుని మాట వినేవారంగా లేము. దేవుని మాట తప్ప అందరి మాట మనం వింటూ ఉన్నాం, అందరికీ లోబడుతున్నాం, అందరికీ భయపడుతున్నాం. కానీ దేవుని మాటకు, దేవుని సన్నిధికి మనము భయపడట్లేదు. కాబట్టి ఆనాడు ఏ రీతిగా ఆదామును దేవుడు ఏమన్నాడు, నరుడు అనగా దేవుని బిడ్డలుగా ఉండి ఆయన మాట వినకుండా, ఆయన మాట చొప్పును కాకుండా ఏ రీతిగా పాపమును కని మరణములకు పాత్రులుగా తినారో వారందరూ కూడా ఈ లోకములు ఎవరంట, నరులు. అందుకని మనకు అది ఆది కాండంలో దేవుని కుమారులకును నరుల కుమార్తెలకు వివాహము జరిగెను. దేవుని కుమారులకు నరుల కుమార్తెలకు అంటే ఈ లోక సంబంధమైన కుమార్తెలు, దేవుని యొక్క కుమారులకు వివాహం జరిగింది. అదే సంకర జాతి. ఈ జాతిది సంకర జాతి. అందుకని దేవుడు చెప్తున్నాడు, మంచికి చెడుకు ఏ రీతిగా పొత్తు కుదరదో, ధర్మానికి అధర్మానికి ఏ రీతిగా పొత్తు కుదరదో, దేవుని బిడ్డలకు నరుల బిడ్డలకు పొత్తు కుదరదు అని దేవుని వాక్యం ఖచ్చితంగా తెలియచేస్తుంది. ఈ మాటలు మనకు బాగా తెలుసు. ఆహాబు మహారాజు ఎవరు? రాజు దేవుని యొక్క ప్రజలు. ఆయన దేవుని ఏర్పాటు చేసుకున్న రాజు. తన పితరులందరూ కూడా దేవుని మాట చొప్పున నడుచుకున్న వారే. కానీ ఆహాబు రాజు ఏం చేశాడు? యెజెబెలును ఇష్టపడ్డాడు. యెజెబెలు ఎవరు? ఆమె అన్య దేవతలను ఆరాధించే వ్యక్తి. కానీ పొత్తు కుదరదు. అయినా కూడా ఈ ఆహాబు రాజు ఆ యొక్క యెజెబెలును వివాహం చేసుకున్నప్పుడు జరిగిన కార్యం ఏంటంట, ఈ ఉన్న ఆహాబు భ్రష్టుడైపోయినాడు. దేవుని యొక్క నామమును, దేవుని ప్రజలను, దేవుని యొక్క ప్రవక్తలను ఆ యెజెబెలు బహుగా హింసించి చంపివేసింది. ఆ క్రైస్తవ ఆ దేవుని బిడ్డలైన జనాంగమును ఎంతగానో అవమాన పాలు చేసింది. దీనికి కారణము ఆహాబు చేసిన తప్పు. కాబట్టి ఈ లోకములో ఉన్న వారికి దేవుని బిడ్డలకు పొత్తు కుదరదు అని ఆనాడు ఇది ప్రారంభమైంది. ఇక్కడ కూడా అదే విధంగా ప్రారంభమైంది. ఈ రీతిగా ఈ నరులు అనే మాట ఇంకా చాలా రకాలు మనం చెప్పుకోవచ్చు, కానీ క్లుప్తంగా చెప్తున్నా కాబట్టి ఇది చాలా లోతైన మర్మాలతో కూడినది. ఆయన చెప్పిన మాట ఇది, నరులారా. ఏం పలుకుతున్నాడు? నరులారా, ఎంతకాలము నా గౌరవమును ఏంటంట, నా గౌరవమును అవమానం. ఎంతకాలము మీరు మారుకుంటారు? ఎంతకాలము మీరు బాప్తిస్మము పొంది కూడా దేవుని సన్నిధిలో కనిపించవలసిన మీరు, దేవుని ఆరాధించవలసిన మీరు, దేవుని పక్షముగా వాడవలసిన మీరు, దేవుని నామమును ఉన్నతముగా స్తుతించవలసిన మీరు ఎంతకాలము దేవునికి దూరంగా మీరు జీవిస్తారు? ఎంతకాలము దేవునికి దూరంగా మీరు జీవిస్తారు? అందుకని అక్కడ చక్కగా అయిన మాట నరులారా. ఈ మాటలు మనం చూస్తున్నప్పుడు ఈ నరులారా అనే మాట మొదటిగా ఈ ఆది కాండలు మనం చూస్తూ ఉన్నాం. రెండోదిగా చూస్తున్నప్పుడు మనం తెలియచేసుకుంటున్న ఈ కీర్తనల్లో దావీదు మహారాజుని గురించి మనం ఇంకా చెప్పుకోవాలి. ఆయన ఎందుకు నరులారా అన్నాడు అంటే ఆయన నరుడు కాదా అని ఇక్కడ ప్రశ్న కూడా మనము వేసుకోవాలి. కానీ అనేక సందర్భాలు మనం చూస్తున్నప్పుడు ఈ యొక్క ఆది కాండములు ఏ రీతిగా నరులు అని చెప్పారు. తదుపరి కృత నిబంధన గ్రంథములో బాప్తిస్మిచ్చు యోహాను ఈ జనులను చూచి ఏమి సంబోధించాయంట? సర్ప సంతానమా. ఈ సంతానము సర్ప సంతానమా. సర్పము సాతానుకు సాదృశ్యము. మీరు దేవుని మాటను వినక సాతాను మాట వింటున్నారు. మీరు దేవుని వైపు నడువక సాతాను మార్గములో నడుస్తున్నారు. మీరు దేవునికి భయపడక సాతానుకు మీరు భయపడుతున్నారు. ఆ త్రోవలో మీరు నడుస్తున్నారని చెప్పి
ఏని సంబోధిస్తున్నాడు? సర్ప సంతానమా అని సంబోధిస్తున్నాడు. అదే రీతిగా ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న 66 గ్రంథాల్లో ఆ ఉన్న నరుడు అన్న పదాన్ని ఎహెజ్కేలు ప్రవక్తను మనం చూస్తున్నప్పుడు, ఎవరైనా ఎహెజ్కేలు ప్రవక్తను మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ ఎహెజ్కేలు ప్రవక్త ఎంతగానో అన్ని అధ్యాయాలు మనం చూస్తున్నప్పుడు ఇది యెహోవా వాక్కు, ఇది యెహోవా వాక్కు అంటూ ప్రారంభించి ఆయన ప్రతి అధ్యాయంలో కూడా అని చెప్తున్నాడు, ఇది యెహోవా వాక్కు, యెహోవా సెలవిచ్చినది ఏమనగా అని చెప్తూ ఆయన సంబోధించిన మాట ఏంటంట, నరపుత్రులారా. ఈయన సంబోధించాడు, నరపుత్రులారా. ఆయన నరుడు అని చెప్పాడు, ఈయన నరులారా అని చెప్పాడు. ఆది కాండే ఉంది నరుడు అని ఉంది. దావీదు మహారాజు ఏమన్నాడు? నరులారా అని సంబోధించాడు. ఎహెజ్కేలు ప్రవక్త ఏం చెప్తున్నాడు? నరపుత్రుడా. ఏ పుత్రుడు అంట? నరపుత్రుడు అంటే నీవు దేవుని యొక్క పుత్రుడవు కాదు, నీవు ఈ లోక అధిపతి అయిన సాతాను యొక్క పుత్రుడవు. కాబట్టి నేను చెబుతున్న మాటను విని గ్రహించి ఆ రీతిగా జీవించాలని ఎహెజ్కేలు తెలియచేస్తున్నాడు. ఎహెజ్కేలు ఒక పెద్ద ప్రవక్తగా ఉంటున్నాడు. ఆయన ఎందుకు ఎవరితో ఆ మాటలు మాట్లాడే కూడా మనం తెలుసుకోవాలి. నరపుత్రుడాని ఎవరితో సంబోధించాడంటే క్రీస్తు పూర్వము 586 సంవత్సరంలో ఇశ్రాయేలీయులు దేవుని దృష్టికి తప్పిదం చేసి బహు చెడిపోయి ఉన్నప్పుడు ఆ ఇశ్రాయేలీయులను దేవుడు చేశాడంట బబులోను రాజ్యానికి అప్పగించాడు. ఈ రాజ్యానికి బబులోను రాజ్యానికి అప్పగించాడు. ఎప్పుడు ఇది జరిగిందంట? 586వ సంవత్సరంలో యెరూషలేము దేవాలయం పడగొట్టబడిన తరువాత ఈ కార్యము జరిగింది. ఎప్పుడైతే ఆ యొక్క బబులోను సామ్రాజ్యానికి ఈ యొక్క ఇశ్రాయేలును దేవుడు ఎందుకు అప్పగించాడంట? వీరు వంకరి మార్గంలో జీవిస్తూ ఉన్నారు, నా మాటను వీళ్ళు బొత్తిగా మరచిపోయారనే ఉద్దేశంతో వీరిని సరిచేయుటకు ఏం చేస్తాడంట? వీళ్ళని తీసుకువెళ్ళి ఆ అన్య రాజ్యములో ఈ యొక్క ఇశ్రాయేలుని అప్పగించినప్పుడు ఆ ఇశ్రాయేలులతో పాటు ఈ ఎహెజ్కేలు ప్రవక్త కూడా ఆ దాస్యములో ఉన్నాడట. అర్థమైందా? ఆ దాస్యములో వారితో కలిసి ఉన్నాడు. ఆ ఉన్నప్పుడు ఆయన అనుదినము కూడా ఆయన ప్రవక్త కాబట్టి వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎవరితోనంట? ఆ బబులోను సామ్రాజ్యంలో ఉన్న బానిసలుగా ఉన్న ఇశ్రాయేలుతో అయితేనేమి, వారే కాకుండా యెరూషలేములో ఉన్న శేషజనమైన ఇశ్రాయేలీలు, అంటే యెరూషలేములో అనేక మందిని చంపివేశారు, కొద్ది మంది మాత్రం అక్కడ ఉంటూ ఉన్నారు. వారికి మరియు వీరికి ఆయన అనుదినము ఏం చేస్తున్నాడంట? గద్దిస్తూ ఉన్నాడు. ఎవరు? ఎహెజ్కేలు. ఏమైనా గద్దిస్తున్నాడంట? నరపుత్రులారా, ఎందుకు ఆ విధంగా సంబోధించాడంట? మీరు ఈ స్థితికి వచ్చుటకు, మీరు ఈ రీతిగా బానిసలవుటకు, మీరు ఒకప్పుడు ఆశీర్వదించబడేవారు, దేవుని ప్రజగా ఉన్నారు, దేవుడు సమృద్ధిని అనుగ్రహించాడు, చక్కగా మిమ్మల్ని నడిపించాడు, సమస్తమును సమకూర్చాడు. ఇన్ని మేలు పొందుకుని మీరు దేవుని మాట వినకుండా ఏం చేశారు? ఆయన్ను మరిచిపోయారు. ఆయన కను దృష్టికి మీరు తప్పిదము చేశారు కాబట్టి, మీరు దేవునికి విరోధంగా చేశారు కాబట్టి మీకు ఈ దుర్గతి కలిగింది. కాబట్టి మీరు దేవుని మాట వినలేదు కాబట్టి మీరు దేవుని యొక్క కుమారులు కాదు, దేవుని పుత్రులు కాదు. మీరు ఎవరి పుత్రులు అంట? నరపుత్రుడా అని సంబోధించడము ఎహెజ్కేలు స్టార్ట్ చేసి ఆ విధంగా ఆ యొక్క బబులోను సామ్రాజ్యములో ఆ బానిసలుగా ఉన్న ఆ యొక్క ఇశ్రాయేలు గురించి అనుదినం ఆయన బోధిస్తూ ఉన్నాడు. అదే రీతిగా ఎహెజ్కేలు అనేక దర్శనాలు సాదృశ్యాలను చూచి వీరికి తెలియజేస్తున్నాడు. అందుకని ఈ గ్రంథం మనం చూస్తూ ఉంటే ఆయన చెప్పిన మాట, మీరు ఇంతగా నశించి ఇంతగా మీరు ఇబ్బందులు పడుతూ దుర్భిక్ష స్థితిలో ఉన్నారంటే దానికి కారణము ఎవరి పాపములు వారి వెంట వచ్చును. ఆమేన్ అని చెప్పిన మాట ఇశ్రాయేలుతో, ఎవరి పాపము వారి వెంట వచ్చును. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు, కానీ మీరేం చేశారు? దేవునికి విరోధంగా పాపం చేశారు కాబట్టి
మీరు చేసిన మీ పాపమే మీ వెంట వచ్చి మిమ్మల్ని ఈ రీతిగా ఏం చేసిందంటే బానిసలుగా తయారు చేసిందని యెహెజ్కేలు ప్రవక్త ఆ రీతిగా ఏం చేస్తున్నాడు, బోధిస్తూ ఉన్నాడు. ఈనాడు మనతో కూడా దేవుడు బోధిస్తూ ఉన్నాడు. దేవుడు మనలను ప్రేమించి మన దగ్గరకు వచ్చి మనలను ఆ యొద్దకు పిలుచుకొని ఆ వాక్యము అందించి మనము బాప్తిస్మము పొంది ఆయన బిడ్డలుగా చేర్చుటకు తను తాను రిక్తునిగా చేసుకొని ఆ కలువరి సిలువలో, ఆ కలువరి ఆగములో తన రక్తమును చిందించి తన స్వరక్తం ఇచ్చి మనం సంపాదించుకుంటే మనం దేవునికి నాడు విరోధంగా పాపం చేస్తున్నాము. ఆ పాపములో జీతము మరణము. అప్పుడు మనము దేవునికి నమ్మకంగా జీవిస్తే, దేవుని యొక్క జనులాగా మనం జీవిస్తే పరలోక రాజ్యములో దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధులని మనము గాన ప్రతిగానాలు చేస్తాము. అలా కాకుండా మనము నరపుత్రులాగా ఈ లోకములో దేవునికి విరోధంగా జీవిస్తే మేలులని మరిచిపోయి ఆయన సన్నిధిని చూడకుండా, ఆయన సన్నిధిని వెదకకుండా, ఆయనకి ఇష్టంగా జీవించకుండా, ఆయన మాట చొప్పున నడుచుకోకుండా ఆయనకు దూరంగా మనం ఎంతమైతే జీవిస్తున్నామో మనమంతా కూడా పాతాళములో ఏం చేస్తున్నాం, అగ్ని ఆరదు పురుగు చావదని కేకలు వేస్తూ మనం ఏం చేస్తామంట అల్లాడుతూ ఉంటాం. ఎవరంటే వీళ్ళ కదా నరపుత్రుల రీతిగా అల్లాడుతూ ఉంటారు. ఈ యెహెజ్కేలు ప్రభు చెప్పిన మాట, మీ పాపములు మీ వెంట వచ్చునని ఆ మాట చెప్పాడు. అందుకని నేను మీకు బోధిస్తూ ఉన్న ఆ నినివే పట్టణస్థులకు యోనా బోధించినప్పుడు ఏం చెప్పారట, మారు మనస్సు పొంది దేవుని యొక్క ఆ ఉగ్రత నుంచి వాడు తప్పించబడ్డారు. ఇక్కడ కూడా నేను చెప్తున్నమాట, ఈ ఉగ్రత నుంచి, ఈ బబులోను సామ్రాజ్యంలో ఉన్న ఈ బానిసత్వం నుంచి మీరు తప్పించబడాలంటే మీరు మారు మనస్సును పొందాలి. ఈ మారు మనస్సును మీరు పొందినప్పుడు దేవుడు మిమ్మల్ని క్షమించి మీకు ఏమిస్తారంట, స్వతంత్రతను కలుగు చేయవాడని యెహెజ్కేలు అంతగా వాడు మనకేమున్నాయంట, ఈ నరులారా అని సంబోధించాడు ఎవడు, దావీదు మహారాజు. ఈ నరుల యొక్క పదము ఎక్కడ ప్రారంభమైందట, ఆది కాండములో ప్రారంభమైంది. అసలు నరులు అంటే ఎవరంట, దేవుని మాటను వినకుండా దేవుని ఉగ్రతకు పాత్రులై ఆ ఏదేను తోట నుంచి ఏ రీతిగా నెట్టివేయబడ్డాడో ఆదామవ్వలు, అదే రీతిగా దేవుని మాట మనం కూడా వినకపోతే, ఆయన మాట చూపు నడుచుకోకపోతే ఆ పరలోక రాజ్యంలో కాకుండా మనం ఎక్కడ నెట్టివేస్తారంట, తీర్పు దినాన పాతాళానికి నెట్టివేసే దేవుడు. కాబట్టి ఈ నరులు దేవుని మాటను వెంబడించరు, దేవుని వెంబడించరు. అందుకనే ఏమన్నారు, నరులు అని చెప్పారు. ఆ నరుల నుంచి తీయబడిన నారీ కాబట్టి ఈమె కూడా ఎల్లప్పుడూ అబద్ధములో జీవిస్తూ వచ్చిందట. తదుపరి దావీదు మహారాజు నరులారాని సంబోధించారు. ఎందుకు సంబోధించారంటే అసలైన విషయము ఎందుకు సంబోధించారంటే, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న 10 ఆజ్ఞల్లో నీ తల్లిని సన్మానించమని ఉంటే, తన కుమారుడైన అబ్షాలోము రాజ్యం మీద ఆశ కలిగి, అధికారం మీద ఆశ కలిగి, ఆధిపత్యం మీద ఆశ కలిగి తన తండ్రి అయిన దావీదుని ఏం చేయాలనుకున్నాడు, చంపాలనుకున్నట్టు దేవుని ఆజ్ఞను మీరాడు. కాబట్టి అందుకని దావీదు మహారాజు ఏం చెప్తున్నాడు, నరులారా ఏమన్నాడు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు, తన కుమారుడైన అబ్షాలోమును బట్టి, ఆయన వెంబడిస్తున్న సైన్యమును బట్టి ఆ రీతిగా బోధిస్తూ, మీరు ఎంత కాలము, ఇది ఈనాడు మన క్రైస్తవులు ఎంత విన్నా కూడా అది విన్నంత వరకే మర్చిపోతూ ఉన్నారు. దేవుని సన్నిధిని వెతికేవారుగా లేరు, దేవుని వెంబడించేవారుగా లేరు. మారు మనస్సు లేని జీవితాన్ని కలిగి ఈ లోకములో సంతోషిస్తూ ఆనందిస్తూ జీవిస్తున్నారు తప్ప మార్పు లేని వారుగా ఉంటున్నారు. అందుకని ఈ యొక్క దావీదు మహారాజు అన్నాడు, ఎంతకాలము ఏంటంట, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చి, మిమ్మల్ని అంతగా నేను గౌరవించి ప్రేమించి మిమ్మల్ని ఆదరిస్తూ ఉంటే మీరేం చేస్తున్నారు, నన్ను తృణీకరించి నన్ను అగౌరవపరిచి నన్ను ఎంతగానో అవమానపాలు మీరు చేస్తున్నారు. ఇది దావీదు చెప్పిన మాటలు. తన కుమారుని బట్టి, తన యొక్క సైన్యంని బట్టి చెప్తే ఈనాడు దేవుడు మనతో చెప్తున్న మాటలు.
నేను మీ కొరకు నా ప్రాణం పెడితే మీరు ఎంతకాలము నన్ను విడిచిపెట్టి జనుల ఎదుట, అన్యుల ఎదుట నా నామాన్ని మీరు అవమానం చేస్తారు అని యేసుక్రీస్తు ప్రభునాడు మనందరినీ అడుగుతూ ఉన్నాడు. దానికి సమాధానం ఉందా? దానికి సమాధానం కాదు. అందుకని 3 సార్లు దావీదు చెప్పాడు, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలము. అది దీని మీద ఉన్నటువంటి ఈ లోక ప్రజలు వ్యర్థమైన వాటి యందు మనస్సు ఉంచున్నారు. ఎంతకాలము ఈ లోకం వ్యర్థమని ప్రసంగి 1:2 మాటలు చెప్తున్నారు. ఏం చెప్తున్నాడు? వ్యర్థము 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 సమస్తము వ్యర్థము, సూర్యుని క్రింద ఉన్న సమస్తము కూడా వ్యర్థమే. దాన్ని మనం చెప్పుకోవాలంటే చెప్పాలి, సూర్యుని క్రింద ఉన్న అన్నీ కూడా వ్యర్థమే. మనకు కావాల్సింది పైన వాటిని మనము వెదకాలి. ఈ లోకంలో అన్నీ వ్యర్థమే అని ప్రసంగి, ఆయన కూడా ఎవరంట? దావీదు కుమారుడైన ప్రసంగి రాసిన మాటలు. దావీదు కుమారుడైన ప్రసంగి. ఎంతకాలము మీరు వ్యర్థమైన వాటి యందు మనసు పెడతారు. 3వది ఏమనంట? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు. ఈ లోకంలో ఉన్నాయి కూడానంట అబద్ధాలే, పైన మాత్రమే సత్యాలు. కాబట్టి ఈ రీతిగా దేవుడు మనతో మాట్లాడిన మాటను చూస్తూ ఉన్నప్పుడు ఈ దావీదు మహారాజు చక్కగా ఈ చరణములో ఉన్న మాటలు మనము నేర్చుకున్నది నరులారా అనే పదము. దాని క్లుప్తంగా అనేక రీతులుగా మనం తెలియచేసుకున్నాం. ఎంతకాలము నన్ను మీరు అవమానపరుస్తారని దావీదు మహారాజు కుమారుడైన అబ్షాలోమును బట్టి, ఆ రాజ్యమును ప్రజలను బట్టి ఎంతగానో వేదన చెందుతూ ఉన్నాడు. ఈనాడు యేసుక్రీస్తు ప్రభు నిన్ను గూర్చి, నన్ను గూర్చి, ఈ లోకంలో సర్వమానవుని గూర్చి అంతగా వేదన. ఎంతకాలము మీరు మార్పు లేకుండా జీవిస్తారు? ఎంతకాలము నా గూర్చి మీరు దుఃఖించవలసిన వల్ల? తల్లులారా, మీ గూర్చి, మీ బిడ్డలను గూర్చి మీరు దుఃఖించండి, ఏడవండి అని దేవుడు చెప్పాడు. కాబట్టి ఎంతకాలము మీరు ఈ రీతిగా నన్ను అవమానం చేస్తున్నారు, నా సన్నిధికి దూరం అవుతూ ఉన్నారు, నా మాటలు వినలేక ఉంటున్నారు, నా మాటలు ప్రకటించలేక ఉంటున్నారు, నా చిత్త ప్రకారము జీవించలేక నా సన్నిధికి దూరమైన జనులుగా ఈ అన్యుల ఎదుట, ఈ జనుల ఎదుట, ప్రజల ఎదుట నా నామాన్ని మీరు ఏం చేస్తున్నారు? అవమానం చేస్తున్నారు. ఎంతకాలం మీరు చేస్తారని దావీదు మహారాజు కుమారుని పక్షంగా అడిగాడు. ఈనాడు యేసుక్రీస్తు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఎంతకాలము మీరు ఈ వ్యర్థమైన వాటి యందు మీరు మనస్సు పెడతారు? ఈ లోకంలో అన్నీ కూడిందంట వ్యర్థము వ్యర్థము వ్యర్థము, సమస్తము వ్యర్థం అని చెప్తున్నా కూడా ఆ వ్యర్థమైన వాటి యందే మన మనస్సు పుట్టి రేపటిని గూర్చి చింతపడుతూ ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో, ఎంత సమకూర్చుకుందామో అని ఆలోచిస్తున్నారు తప్ప నా గూర్చి ఆలోచించే వాళ్ళు లేరు. ఈ లోకములో ఉన్న అన్నీ మీరు వస్తువులు, వాహనాలు, నివాసాలు అన్నీ కూడా వ్యర్థమే. నా రాజ్యము శాశ్వతం, నా రాజ్యము శాశ్వతము. కాబట్టి ఈ వ్యర్థమైన వాటిని మీరు మనస్సు పెట్టక నా వైపు మీరు మనస్సు పెట్టండి. ఎంతకాలం మీరు వ్యర్థమైన వాటిని మీరు మనస్సు పెడతారు? ఎంతకాలం మీరు అబద్ధాలు చెబుతూ ఈ లోకంలో జీవిస్తారు? ఈనాడు అనేక మంది క్రైస్తవులు నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే ప్రతి ఒక్కటి అబద్ధమే. తమ్మును తాము అందరి ఎదుట ఘనకరంగా చెప్పుకునేదానికి చర్చికి ఏమయ్యా రాలేదంటే అబద్ధాలే, ఎందుకు ఇలా చేసామంటే అబద్ధాలే, ఎక్కడికి వెళ్ళామంటే అబద్ధమే, ఎక్కడికి వెళ్ళకుండా దేవుని మందిరాన్ని రాకుండా అది అబద్ధమే. అన్నీ నోరు తెరిస్తే అబద్ధాలు. ఎంతకాలము మీరు అబద్ధాలు చెప్తారు? ఈ అబద్ధాలు మాట్లాడే నాలుగును దేవుడు ఏం చేస్తాడంట? కత్తిరిస్తాడట. ఏం చేస్తాడంట? నిజంగా కత్తిరించటం కాదు, ఆయన అనేకుల ఎదుట మీరు నోరు ఎత్తి మాట్లాడలేని స్థితిలో మిమ్మల్ని నిలువ పెడతాడు. అంతే. కట్ చేయటం అంటే మన నాలుగుని కట్ చేయటం కాదు. జనుల ఎదుట, బంధువుల ఎదుట,
మన స్నేహితులు ఎదుట, రక్త సంబంధులు ఎదుట మనం నోరు ఎత్తి మాట్లాడలేని స్థితిలో మనము ఉండేవారంగా దేవుడు తయారు చేస్తారు. అది నాలుగుని కట్ చేయటం అంటే. అబద్ధములు ఆడు నాలుగు ఏం చేస్తాడు? కట్ చేస్తాను చెప్పండి దేవుని వాక్యం. ఎంతకాలం మీరు అబద్ధాలు చెప్తారు? భర్త మీద భార్య, భార్య మీద భర్త, తల్లిదండ్రులకు మధ్య పిల్లలు పెద్దల మీద అబద్ధాలు చెప్పుకుంటూ ఎంతగా దేవుని సన్నిధిని విడిచిపెడుతున్నారు, దేవునికి దూరం అవుతున్నారు. యేసయ్య ఎదురు చూస్తూ మన వైపు చూస్తూ ఎంతగా దుఃఖపడుతున్నాడు, ఎంతగా వేదన చెందుతున్నాడు. ఈ దినాన్ని ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకున్నాం. యేసయ్య మనకు చేసిన మేలులు, ఆయన మనకు చేసిన ప్రతి ఉపకారము, మనము మరణ స్థితిలో ఉండగా ఆయన లేవనెత్తి ఉజ్జీవమును అనుగ్రహించిన దేవుడని మనము మరచిపోతూ ఉన్నాం. బలహీన స్థితిలో ఉండగా, నిరుద్యోగ స్థితిలో ఉండగా, జ్ఞానహీనులుగా ఉంటుండగా అన్నింటిలో ఆయన ఎత్తి పట్టుకుని అవకాశమును అనుగ్రహించి సమృద్ధిని అనుగ్రహించిన దేవుడు. అయినా మనం ఏం చేస్తున్నామో మరచిపోతూ ఉన్నాం. దేవుడు మన వైపు చూస్తూ ఉన్నాడు. ఎంతకాలం మీరు నన్ను అవమానపరుస్తారు ఈ లోకములో, ఎంతకాలము వ్యర్థమైన వాటి యందు మనసు ఉంచుతారు, ఎంతకాలము మీరు అబద్ధాలు చెప్తారు. అబద్ధములకు జనకుడు సాతానుడు. ఆ సాతాను మీరు వెంబడిస్తారని ఆయన అనేక ప్రశ్నలు వేస్తున్నప్పుడు సమాధానం ఉందా మన దగ్గర? లేదు. ఈయన నేడే రక్షణ దినము, నేడే సుదినము కాబట్టి ఈ దినాన్ని దేవుడు మనతో మాట్లాడిన ఈ చరణము, ఒకే ఒక చరణం, అది కూడా ఏదంట 2వ చరణమే మనము ఈ దినాన తెలియచేసుకున్నాం. ఆ రీతిగా మనము నరుల్లాగా ఉండకుండా ఆయన బిడ్డలుగా, ఆయన శిష్యులుగా, ఆయన వారసులుగా, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న స్వాస్థ్యముగా ఈ లోకములో జీవిస్తూ ఆయన మన పట్ల ఉంచిన ఆ అనాది సంకల్పమైన ఆయన యొక్క ఆలోచన తలంపును మనం సఫలము చేస్తూ ఈ లోకములో ఆయన పక్షంగా మనం జీవిస్తూ ఆయన చిత్త ప్రకారం నెరవేరుస్తూ పరిశుద్ధులుగా జీవించి పరలోక రాజ్యములో కూడా ఆయన పాద సన్నిధిలో మహిమ శరీరముతో ఆయన ఆరాధించే బిడ్డలుగా ఆ దూత గణముతో కలిసి ఆరాధించగలిగిన ఆ గొప్ప ధన్యత నా స్వహస్తాలతో చేసిన నా బిడ్డలు ఆ రీతిగా జీవించాలని ఆయన తలంపు. కాబట్టి ఆ రీతిగా ఈ లోకములో జీవిస్తూ ఆయన అవమానపరచకుండా, వ్యర్థమైన వాటితో మనస్సు పెట్టకుండా, అబద్ధములు ఆడకుండా ఆయన బిడ్డలుగా జీవిద్దాం. అది ఎంత ప్రయోజనకరము, ఎంత మేలుకరము, ఎంతగా ఉన్నతమైన ఆనంద సంతోషం దాంట్లో గ్రహిద్దాం. ఆ రీతిగా నేర్చుకుందాం, ఆ రీతిగా జీవిస్తాం. బోధ ముఖ్యము కాదు, కానీ ఆ బోధను మనం ఏం చేయాలంట? ఆచరించే వాళ్ళంగా. ఒక మాదిరి అవసరం. ఆ మాదిరిని కలిగి మనం ఈ లోకంలో జీవిస్తాం. దేవుడు విత్ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. పరలోకముందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకముందు ఎలాగో అలాగే భూమి యందును నెరవేరుగాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధన నుంచి తీక దుష్టు నుంచి తప్పించుము. ఎందుకు చేతులంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవు ఉన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమలు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు కృపయు, పరిశుద్ధాత్మని సహవాసము, దేవుని సన్నిధి, ఆయన ప్రేమ వాత్సల్యత, ఆయన కృపా కనికరము చేని బిడ్డలందరి మీదను, మా దేశమంతటి మీదను, మా సంఘములన్నిటి మీదను ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడేడి దీవించి క్షేమమును, ఆరోగ్యమును, ఆయుష్ను, ఆత్మీయ ఆనందమును సదాకాలము దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనములు. సమాధానము తోడునండి.